హలో అందరికీ. ఇంకా ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అడిగారనమాట. సో చెల్లి పాస్తా ట్రై చేస్తా అని చెప్పింది. సో తను పాస్తా ట్రై చేసింది. సో ఆ రెసిపీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో తను చేస్తుంది, నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట, వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ అయితే పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ పాస్తాతో పాటు చూస్తూ నేను ఒక మంచి మాట చెప్తాను ఈరోజు, దాన్ని కూడా వినేసేయండి. అయితే ప్రతి మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. ఆ 2 కాళ్ళు మనం నడుస్తున్నప్పుడు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాం. అయితే నడుస్తున్న కాళ్ళు మనకెన్నో జీవితంలో పాఠాలు నేర్పిస్తాయి. అందులో ఒక పాఠం మీకు చెప్తాను. ముందున్న కాలికి గర్వం లేదు, ఎందుకంటే తను ముందున్నానని. అలాగని వెనుకున్న కాలికి అవమానం లేదు, ఎందుకు తను వెనకబడ్డాదని. ఎందుకంటే రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుంది. ఒక కాలు ముందుకు వేస్తే ఒక కాలు వెనక్కి వేస్తాం, మళ్ళీ వెనక కాలు ముందుకు వేస్తాం, ముందు కాలు వెనక్కి వేస్తాం. జీవితం కూడా అంతే. మనకన్నా ముందున్న వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడకూడదు, ఎందుకంటే మనకన్నా వెనుకున్న వారిని చూసి గర్వపడకూడదు. రెండూ ప్రమాదమే, ఎందుకంటే అవి క్షణాల్లో మారిపోతాయి. ఎవరు ముందున్నా ఎవరు వెనుకున్నా ఎవరితో పోటీ పడకూడదు. నీ జీవిత లక్ష్యం, నువ్వు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నావో అలాగే ముందుకెళ్ళు. ముందున్న వాళ్ళని చూసి గర్వపడి వెనుకున్న వాళ్ళని చూసి నేను ఇలా ఉండిపోయాను, నా జీవితం ఇలా ఉండిపోయింది, నేను బాగుపడలేకపోతున్నాను, వాళ్ళ ముందు పరిగెట్టేస్తున్నారే అనే ఈర్ష, అసూయతో మనం బ్రతికితే ఎప్పటికీ మన మనసుల్లో ఆ అసూయ, ఈర్ష అనేది ఉండిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ హెచ్చు తగ్గుల గురించి మనం కంపేర్ చేసుకోకూడదు, మంచి చెడుల గురించి మాత్రమే కంపేర్ చేసుకోవాలి. సో ఇది ఈరోజు మంచి థీమ్ అనమాట. నేను ఆలోచించి మీకోసం చెప్తున్న మంచి మాట. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్.